కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని మరోసారి నిరూపించామన్నారు మంత్రులు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ పత్రాలు అందించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు మినిస్టర్స్. ఇటు జిల్లాలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజా అవసరాలే ఎజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు మినిస్టర్స్. ఈ నెల 25న కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇటు బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కరెంటు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ కాంగ్రెస్ అంటే కరెంట్ అని మరోసారి నిరూపించామన్నారు. ప్రజాభవన్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు బట్టి, మంత్రి కోమటిరెడ్డి. నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు కోమటిరెడ్డి. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని, వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా నిలిచిందని చెప్పారు. ఆ వారంలో చేయాల్సిన పని పూర్తిగా అవుతే ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాం అక్కడి నుంచి పవర్ ప్లాంట్. కానీ ఇప్పటికే 2 యూనిట్లు ప్రారంభించి జనవరి లోపు మొత్తం యూనిట్లు కూడా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా 20 నెలల్లోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫాలోఅప్ చేస్తుంది. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై సచివాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియాను తరలించి రైతులకు అందించాలని ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడిందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి యూరియాను వీలైనంత త్వరగా తీసుకొచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలో ఐలాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా ఐలాండ్ నిర్మిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. సోమశిల విఐపి ఘాట్ బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచే కార్యక్రమం అందులో భాగంగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. ఎన్నికల హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి జాతరలో భాగంగా పలు పనులకు భూమి పూజలు చేశారు. మౌలిక వసతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు వివేక్. కేవలం కమిషన్ల కోసము తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ మేడిగట్టకు తీసుకురావడం జరిగింది కాళేశ్వరంకి. అందు గురించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టు కమిషన్ వల్ల కట్టినారో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ లో పర్యటించారు మంత్రి సీతక్క. గంగారం, కొత్తగూడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందిస్తామన్నారు సీతక్క. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించాలన్నారు సీతక్క. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైటెక్స్ లో స్పోర్ట్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు మంత్రి వాకిటి శ్రీహరి. సిటీలో హెల్త్ అండ్ ఫిట్నెస్ పై అవగాహన కల్పించడానికి ఇలాంటి మారథాన్ రన్లు, ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు మంత్రి వాకిటి. స్పోర్ట్స్ పై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని డిసైడ్ అయింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్ లో 1616, ఆర్టీసీ హాస్పిటల్లో 7 పోస్టులు భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. ఆరోగ్య శాఖలో ఇప్పటికే 8000 పోస్టులు భర్తీ చేసింది సర్కార్. తాజాగా మరో 7000 పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.